కలలో నీళ్లు కనిపిస్తే ఏమవుతుంది? నీళ్లు మన కలలో కనిపించటం వల్ల శుభం చేకూరుతుందా లేక అశుభం కలుగుతుందా? ఈ విషయాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. నదులను సముద్రములను దాటినట్లు కల వస్తే శుభమే జరుగుతుందట. సముద్రపు ఒడ్డున అలల మధ్య ఉన్నట్లు కనిపిస్తే కష్టాలు కలుగుతాయట. నదులు, సముద్రములు, చెరువులు, కొలనులు మొదలగునవి కనిపిస్తే తలచిన కార్యములు నెరవేరి దేహ సౌఖ్యం కలుగుతుందని అర్థం. మురికి నీరు కనబడితే అనుకున్న పనులు నెరవేరవట, ఆరోగ్యం కూడా చెడుతుందట. అదే మురికి నీరు తాగినట్టు కలగన్న చెరసాలలో ఉంటే బయటికి వస్తారట. అదే బ్రాహ్మణునికి కనిపిస్తే యజ్ఞము చేస్తాడట, ధనము లభించును. అనారోగ్యం గల వారికి ఆరోగ్యము కూడా కలుగుతుంది. నీటిలో తిరగడం వల్ల కాళ్ళకి పాచిపడినట్లు కలగన్న ధనము లభిస్తుందట. వర్షాలు కురిసినట్లు, వరదలు వచ్చినట్లు కలగన్న దేశంలో రోగాలు సంప్రాప్తిస్తాయని అర్థం. అదే వరదలు తగ్గినట్లు కలగన్న కష్టాలు తీరుతాయని అర్థం. బావిలో నుండి నీరు పొంగి లేదా పొర్లుతున్నట్లు కలగన్న ధన నష్టం, అయిన వారిలో మరణించటం లేదా దుర్దశ కలుగుతాయట. ఈ కళ స్త్రీలకి కనిపిస్తే వైధవ్యం లేదా భర్తకి కష్టాలు, ఆపదలు కలుగుతాయట. బావిలోంచి నీరు తోడుతున్నట్లుగా కలగన్న ఐశ్వర్యము, వివాహ ప్రాప్తి కలుగును. స్నానం చేస్తున్న నీరు ఎంత వేడిగా ఉన్నట్లు ఉంటే బంధువులకు అన్ని కష్టాలు తప్పవు. అదే వేడి నీరు తాగుతున్నట్లు కలగంటే గనక భరించలేని కష్టాలు సంప్రాప్తిస్తాయట. చల్లటి నీరు తాగుతున్నట్లు కలగన్న సుఖసౌఖ్యాలు కలుగును. నీరు పొక్కలించి ఊసినట్లు కలగన్న ఆపదలు తొలుగుతాయట. త్రాగమని పరులు తమ చెంబుతో మంచినీరిస్తే సంతాన అభివృద్ధి కలుగుతుంది. అదే ఇచ్చే చెంబు పడినట్లు కలగన్న మిత్రులకు కీడు జరుగుతుంది. గృహం నిండా నీరు విరజిమ్మినట్లు కలగన్న నష్టము కలుగుతుంది. నదిలో తల పైకెత్తి ఈదినట్లు కలగన్న అనుకున్న పనులు నెరవేరుతాయి. అదే తల ముంచి ఈదినట్లు కలగన్న వ్యాపారులకు, ఇతరులకు కష్టాలు కలుగుతాయి. వాడ ఎక్కినట్లు కలగన్న ప్రయాణములు చేయాల్సి వస్తుంది. ఈ విధంగా నీటికి సంబంధించిన కళలు మనకు వస్తే ఆయా ఫలితాలు సంభవిస్తాయని చెప్పబడింది. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.